This meeting is being recorded. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఉమ్, ఓకేనా? ఓకే. ఓకే. అవును. సో నిన్న 30 రికమెండేషన్స్ వరకు అయ్యాయి కదా. ఉమ్, సో 31st రికమెండేషన్ ఏంది? పవర్స్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్. ఓకే. సో వన్స్ ఎఫ్ఐయుకి కేస్ రీచ్ అయ్యాక మేబీ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇంకెవరైనా ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ ఉంటే వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండాలి అనేది చెప్తుంది. సో బేసిక్ గా మనకు కూడా తెలుసు, ఇప్పుడు మూవీస్ లో కూడా చూస్తున్నట్టు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. అవును. సో అట్లనే ఇప్పుడు కేసుని బట్టి అది మనీ లాండరింగ్ ఇంకేదైనా ప్రెడికేట్ అఫెన్స్ లైక్ బ్రైబరీ, కరప్షన్ ఆర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అలాంటివి ఏదన్నా కూడా సో ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉండాలి. అంటే ఈవెన్ బ్యాంక్స్ అయినా ఏదన్నా ఫైనాన్షియల్ ఓకే. ఇన్స్టిట్యూషన్ అయినా సో అలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడే ఓకే. ఆబ్వియస్లీ వాళ్ళు కేసు అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉంటది. సో అదే చెప్తున్నాను అనమాట. ఓకే. సో కొంచెం చదివిదాం. దిస్ షుడ్ ఇంక్లూడ్ పవర్స్ టు యూస్ కంపల్సరీ మెజర్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ హెల్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. సో అంతే, కంట్రీ షుడ్ ఎన్షూర్ దట్ కాంపిటేటివ్ అథారిటీస్ హ్యావ్ టైమ్లీ యాక్సెస్ టు వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రిమినల్ ప్రాపర్టీ. సో ఓకే, ఇప్పుడు ఏదైనా ఒకరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ట్యాక్స్ అథారిటీస్ దగ్గర ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ప్లస్ ఇప్పుడు అసెట్స్ కానీ అట్లాంటివి ఫ్రీజ్ చేయాలి అన్నా సో మన మున్సిపాలిటీస్ దగ్గరికి వెళ్ళిన పర్టికులర్ ఇండివిజువల్ మీద ఉన్న ల్యాండ్ ప్రాపర్టీ, ఇంకా ఒకవేళ ఆర్టీఓ అట్లాంటి ఆఫీసెస్కి వెళ్తే వెహికల్స్ ఇలాంటి అసెట్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడే మనం ఫ్రీజ్ చేయడానికి అట్లా అవకాశం ఉంటది కదా. సో దానికోసం అట్లా వాళ్ళకి అట్లాంటి పవర్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనం కూడా అదే విధంగా కోఆపరేట్ చేయాలి. ఓకే. అంటే ఎఫ్ఐ వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయన్నా? అవి ఉండే కదా మామూలుగా ఎఫ్ఐయు లోకల్ బాడీ. కాదు, అసలు ఎఫ్ఐయు అనే బాడీ ఏమి చేయదు. ఆ రిలవెంట్ అథారిటీస్ కే కేసు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. అంటే సిబిఐ కానీ వాళ్ళ పోలీస్ వాళ్ళకి మనకి సో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు. అంతే అంతే. ఇక్కడ ఎక్కడ ఉందా? See, when conducting investigations of money laundering, associated predicate offenses and terrorist financing, competent authorities should be able to ask for all relevant information held by the FIU. మేబీ ఎఫ్ఐయు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది, బట్ ఓకే. ఏంటంటే వీళ్ళు మాత్రమే ఇన్ పర్సన్ వెళ్ళి చేయడానికి ఉంటది కదా. ఎఫ్ఐయు నుంచి సపరేట్ టీమ్ అంటూ ఏమి ఉండదు. ఓకే. సో ఓకే. Cash couriers. Countries should have measures in place to detect physical cross-border transportation of currency, where negotiable instruments, including through a declaration system. Countries should ensure that their competitors have the legal authority to stop or restrict the currency there are negotiable dissuasive sanctions available. సో బేసిక్ గా మనకు ఎయిర్పోర్ట్ లో అట్లా చూసుకుంటే సర్టెన్ కరెన్సీ మాత్రమే అవైలబుల్, ఐ మీన్ వెళ్ళడానికి ట్రాన్స్ఫర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు. అవును. సో బేసిక్ అక్కడ నుంచి వచ్చిన ఇటు నుంచి వెళ్ళినా కూడా కస్టమ్స్ అని ఒక అథారిటీస్ ఉంటారు కదా. ఆ, సో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర సర్టెన్ రైట్స్ ఉండాలన్నమాట, ఇంతవరకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పుకోవడానికి. సో అది ఓకే. క్యాష్ కొరియర్స్ అట్లా ఎగ్జాక్ట్ గా డ్యూ డిలిజెన్స్ చేయాలని చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఒక కాల్ వస్తుంది, 1 minute. ఓకే. అండి అండి అనుకున్నారా? ఇది చేసుకోరా, కొద్దిగా ఉంది సూప్. తిన్నా కొద్దిగా తిన్నా, అదే అన్నం అంతే ఉన్నది.
అన్నం కూడా కొద్దిగా ఉన్నది అంతే. వేసుకోలేదు, మీదే వేసుకున్నా వేడి ఉన్నది అని కొద్దిగా తిన్నా అన్నం. యా హలో ఉన్నారా? అన్నం ఓకే 1 minute. సో అదే క్యాష్ కొరియర్స్ కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఇట్లా చెక్స్ కానీ లేదా ఏమంటారు ట్రావెల్ కరెన్సీ ఇట్లా ఉంటాయి కదా, చెక్స్ కరెన్సీ ట్రావెల్ చెక్స్ అంటారు. ఐడియా ఉందన్నా, యా బాగా ఐడియా సో ఉంది. ఇట్లాంటి వాటి గురించి మనం స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి అని, ఎందుకంటే ఎంత క్యాష్ అంటే అంత క్యాష్ తీసుకెళ్ళని ఇస్తే ఇంకా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఉమ్. సో కంట్రీ బార్డర్స్ క్రాస్ అయ్యేటప్పుడు మనం కొంచెం విజిలెంట్గా ఉండాలని చెప్పడం అంతే. ఓకే, నెక్స్ట్ జనరల్ రిక్వైర్మెంట్ స్టాటిస్టిక్స్. ఇదేంటి? కంట్రీ షుడ్ మెయింటైన్ కాంపౌండ్ స్టాటస్ ఆన్ మ్యాటర్స్ రిలవెంట్ టు ఎఫెక్టివ్నెస్. దిస్ షుడ్ ఇంక్లూడ్ ఎస్టీఆర్స్ రిసీవ్డ్ అండ్ డిసెమినేటెడ్ ఆన్ మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్స్ ప్రాపర్టీ ఫ్లో. సో ఆబ్వియస్లీ ఏ కంట్రీ అయినా కూడా మనకు ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ కేసెస్ రికార్డ్ అయ్యాయి, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ ఎక్కడెక్కడ రికార్డ్ అయ్యాయి, అంటే ఎవరెవరు ఎలాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండే, బీట్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్లస్ ఏ ఇండివిజువల్ ని ఎలాంటి ప్రాపర్టీ ఫ్రీజ్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎఫ్ఐయు, ఇప్పుడు మన కంట్రీ ఎఫ్ఐయు ఇంకో కంట్రీ ఎఫ్ఐయుకి ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఇలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేసినప్పుడే కదా. అవును. సో ఇప్పుడు ఎవరైనా ఇండివిజువల్ వాళ్ళ దగ్గర ఇన్ కేస్ మన ఇండియన్ నేషనల్ అయి ఉండి వాళ్ళ దగ్గర ఏమన్నా దొరికితే ఏదైనా కేసులో, సో ఆబ్వియస్లీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా షేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఉమ్. సో అది, సో స్టాటిస్టిక్స్ అంటే ఒక డేటా మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. గైడెన్స్ అండ్ ఫీడ్బ్యాక్. కాంపిటెంట్ అథారిటీ సూపర్వైజర్ in the SRB అంటే maybe supervisor regional bodies should establish guidelines and provide feedback which will assist financial institutions and designated non-financial business and professions in applying national measures to combat supervisors. ఓకే, సో కాంపిటెంట్ అథారిటీస్ అని అంటే మేబీ సిబిఐ కానీ ఐబీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ఉన్నా, ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇప్పుడు డిఎన్ఎఫ్పిబి అంటే ఇందాక చెప్పా కదా, లైక్ ఒక అకౌంటెంట్ అవును. కానీ లాయర్ కానీ ఇట్లాంటి వాళ్ళు, సో అవును. వీళ్ళకు గైడ్ చేయాలి. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలన్నా ఎలా ఇవ్వాలి ఏంటి. అదర్వైజ్ ఇక్కడ ఏమంటున్నారంటే ఎగ్జాక్ట్ గా competent authorities, supervisor regional bodies should establish guidelines and provide feedback
సో వీళ్ళు ఈ అథారిటీస్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫీడ్బ్యాక్ ఇస్తే ఫర్దర్ గా వీళ్ళు కోఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఎందుకు టు కాంబాట్ మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇన్ డిటెక్టింగ్ రిపోర్టింగ్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్. సో ఆబ్వియస్లీ అదే ఎస్టీఆర్ సార్ అనేది కరెక్ట్ ఫైల్ చేయాలి. సో అది ఎప్పుడు అవుతుంది? బ్యాంక్స్ కానీ ఇంకా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ప్రాపర్ కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే మనకి సపోర్ట్ చేయడానికి ఉంటది కాబట్టి అది చెప్తున్నారు. ఓకే. శాంక్షన్స్ కంట్రీ షుడ్. సో బేసిక్ గా మీకు శాంక్షన్స్ అంటే ఐడియా ఉందా? అదన్నా మనకి ఎంతైతే వస్తుందో మన లిమిట్ మనం తెలుసుకోవడానికి నీకు సర్టన్ అమౌంట్ శాంక్షన్ అయింది అని చెప్తారు కదా. ఆహా, అంటే నువ్వు అనే శాంక్షన్ వేరు. ఈ సినారియోలో శాంక్షన్స్ ఏంటంటే, సో జనరల్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే ప్రొహిబిషన్ అన్నమాట. ఇట్ కుడ్ బి అంటే ఒక ఇండివిజువల్ అయినా, ఒక ఎంటిటీ అయినా, ఒక సెక్టర్ అయినా, ఒక గ్రూప్ అయినా, ఒక కంట్రీ అయినా వాళ్ళని మనం ప్రొహిబిట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు రష్యాతో వార్ జరిగినప్పుడు, ఐ మీన్ రష్యాకి అండ్ ఉక్రెయిన్ కి వార్ జరిగినప్పుడు మనం న్యూస్ చూసుంటే రష్యా పైన సమ్ 1300 ఆర్ 1400 శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు అని న్యూస్ వచ్చింది. ఐడియా ఉందా ఏమైనా? లేదన్నా. మేబీ. సో శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే ఇక్కడ ఎట్లా ఉంటదంటే, ఫర్ సపోజ్ సో అండ్ సో ఎక్స్ పర్సన్ ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి తర్వాత ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఒక 1 to 2 years తర్వాత కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే ఎస్ అతను ప్రూవెన్ గిల్టీ, అంటే కేసు ఫైల్ చేసిన తర్వాత అతను సమ్ క్రిమినల్ యాక్టివిటీ చేశాడని ప్రూవ్ అయింది అనుకో, ఆబ్వియస్లీ సో అండ్ సో ఇంప్రిజన్మెంట్ చేస్తారు కదా. సో అప్పటి నుంచి ఏం డిసైడ్ అవుతారు? ఆ పర్టికులర్ ఇండివిజువల్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పా, ఒకసారి గిల్టీ ప్రూవ్ అయిన తర్వాత ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఫస్ట్ క్లోజ్ చేస్తాం. తర్వాత ఇంకే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో కూడా అతను అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉండాలి. అదే మనం చేసేది. సో అలా అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే అతని గురించి రికార్డ్ మన దగ్గర ఉండాలి కదా. సో శాంక్షన్స్ ఇంపోజ్ చేసినట్టు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. మీకు నిన్న చెప్పినప్పుడు ఇట్లా వరల్డ్ చెక్, ఆమ్లాక్, స్క్రీనింగ్ అని ఒకటి చెప్పా కదా. ఈ సో అండ్ సో టూల్స్ యూజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇండివిజువల్ డీటెయిల్స్ ఇవ్వగానే ఇతని మీద శాంక్షన్స్ ఇంపోజ్ అయ్యి ఉంది అని మాత్రం ఉంది అని తెలుస్తుంది. సో అప్పుడే కదా ఫర్దర్ గా క్రిమినల్స్ కి మనం ఫినాన్షియల్ సిస్టమ్ కి యాక్సెస్ ఇవ్వకుండా ఉండడానికి మనకు ఒక వే ఉంటది. సో అది శాంక్షన్స్ అన్నమాట. ఈ శాంక్షన్స్ అనేది ఇండివిజువలే అనేది ఎప్పటికి ఉండదు. ఇప్పుడు సో అండ్ సో ఒక కంపెనీ ఉంటది, అది మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయింది అనుకో, ఐడెంటిటీస్ పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ సెక్టర్ మీద, ఫార్మా సెక్టర్ అట్లా చూస్తారు, ఫుడ్ ఇండస్ట్రీయో. ఎందుకంటే ఇప్పుడు చైనాలో ఇన్ కేసు చూసుకుంటే ఏదైనా ఒక ఏరియాలో మనం అలాంటి పర్టికులర్ ఫుడ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన దగ్గర హెల్త్ అనేది అప్సెట్ అయింది అనుకో మన కంట్రీ నేషనల్స్ కి, సో ఆబ్వియస్లీ చైనా నుంచి ఆ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా ఉంటాం. దట్ మీన్స్ చైనాలో ఆ పర్టికులర్ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాం. సో శాంక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక పర్సన్ ని, గ్రూప్ ని, సెక్టార్ ని కంప్లీట్ గా ప్రొహిబిట్ చేయడం. అట్ ద సేమ్ టైం నిన్న చెప్పినట్టు నార్త్ కొరియా, ఇరాన్ కంట్రీస్ ని కంప్లీట్ గా ప్రొహిబిట్ చేస్తారు. సో దట్ మీన్స్ శాంక్షన్స్ వర్ ఇంపోజ్డ్ ఆన్ నార్త్ కొరియా అండ్ ఇరాన్. సో అట్లా. సో అది ఎగ్జాక్ట్ శాంక్షన్స్ అంటే. సో శాంక్షన్ ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కంట్రీ షుడ్ ఎన్ష్యూర్ దాట్ there is a range, effective, proportionate and sanctions where dissuasive sanctions, whether criminal, civil or administrative, available to deal with the natural or legal persons. Sanctions will be applicable not only financial institutions and DNAP but also the directors and senior management. So ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని అంటే ఇప్పుడు క్యాజినోస్ లాంటివి కూడా వస్తాయి అని చెప్పిన. ఫర్ సపోజ్ సో అండ్ సో క్యాజినో మనీ లాండరింగ్ ని ఎంకరేజ్ చేస్తే ఆ పర్టికులర్ క్యాజినో మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. అండ్ ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనీ లాండరింగ్ ని ఎంకరేజ్ చేస్తే ఆ పర్టికులర్ రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఉంటుంది, ఆ ఒక్క రియల్ ఎస్టేట్ ఫర్మ్, దాని మీద కూడా ఇంపోజ్ చేస్తారు. సో అలాగే ఆ కంపెనీస్ యొక్క డైరెక్టర్స్ కి, సీనియర్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళపైన కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు అని చెప్తుంది.
అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ టు ఇన్స్టిట్యూషన్స్ బట్ ఆల్సో టు దేర్ డైరెక్టర్స్. ఎందుకు డైరెక్టర్ సీనియర్ మేనేజ్మెంట్ అంటే, ఒక పర్టికులర్ కంపెనీ ఉంటే డెసిషన్స్ కూడా బేసిక్ ఎవరు తీసుకుంటారు? డైరెక్టర్స్, సీనియర్ మేనేజ్మెంట్ కూడా తీసుకుంటది కదా. అవును. సో వాళ్ళు చేయగానే అయినట్టు, ఇండైరెక్ట్ గా అయినట్టు కాబట్టి ఆ పర్టికులర్ కంపెనీని, డైరెక్టర్స్ ని, సీనియర్ మేనేజ్మెంట్ ని కూడా పైన కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. ఓకే. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇవి ఏంటంటే ఎప్పుడో చదివినాయి, అందుకే మళ్ళీ చదివి మీకు చెప్పాల్సి వస్తుంది. దానికి ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ అట్లీస్ట్ పర్లే ఒక పర్లే. ఒక ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా రన్ అవుతాయి, ఎలాంటి కేసు అంటే ఒక శాంక్షన్స్ అంటే ఎలా ఇంపోజ్ చేయాలి, ఎవరెవరి మీద ఇంపోజ్ చేయాలి, మినిమం ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి కదా. అందుకని country should take immediate steps to become party to and implement fully ఇవేంటో అంటే ఇప్పుడు గ్లోబల్ వైడ్ ఇప్పుడు చెప్పానంటే ఒక FATF, ఓ BS యాక్ట్, ఓ పేట్రియాట్ యాక్ట్, మన ఇండియాలో చూసుకుంటే ఒక PML యాక్ట్, అట్లనే ఇంకా అదర్ రెగ్యులేటర్స్ చూసుకుంటే ఒక FI ఇండియా, ఫిన్సెన్, ఇలాంటి పెద్ద పెద్దవి ఆర్గనైజేషన్స్ యాక్ట్స్ ఉన్నట్టు ఇవన్నీ కొంచెం టాప్ యాక్ట్స్ అన్నమాట. ఏదో పలార్మో కన్వెన్షన్ యాక్ట్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. బేసిక్ గా దీని పనే ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చూడడం. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అని వాటి లిస్ట్ ఇచ్చారు అంతే. ఓకే. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్. Countries should rapidly, constructively and effectively provide the widest possible range of mutual. ఇది మేబీ మీకు బేసిక్ గా చదివినా అర్థమవుతూ ఉంటది. Possible range of mutual legal assistance in relation to money laundering, associated predicate offenses and terrorist financing, prosecutions, investigations. ఓకే. ఇక్కడ ఈ లైన్ లో చూసుకుంటే countries should rapidly, constructively and effectively provide the widest possible range of mutual legal assistance. సో కంట్రీ టు కంట్రీ మధ్య ఇందాక చెప్పుకున్నట్టు కోఆపరేషన్ అని ఉండాలి ఒక ఇన్వెస్టిగేషన్ చేసడానికి. ఓకే, అంటే క్రైమ్ ఏదైనా ఉండొచ్చు, మనీ లాండరింగ్ ఏదైనా ప్రిడికేట్ అఫెన్స్ అయినా, బట్ దానికి సంబంధించి పూర్తిగా ఒక కంట్రీస్ మధ్య కోఆపరేషన్ ఉండాలి. మేబీ ఇంకా స్టోరీ ఇదంతా ఉంటది. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అని ఏమీ మనకు చెప్తుంది. ఏదైనా మీ ఓపిక ఉంటే జస్ట్ చదువుకోండి ఒకసారి తర్వాత. సేమ్ అదే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ లో ఫ్రీజింగ్, కాన్ఫిస్కేషన్ ఉంది. అంటే ఇప్పుడు సో అండ్ సో అసెట్స్ ఫ్రీజ్ అయ్యాయని, సో అండ్ సో ప్రాపర్టీ కాన్ఫిస్కేట్ అయిందని, అంటే కాన్ఫిస్కేషన్ అంటే ఇక అండర్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతాయి కదా, సో అట్లా అన్నమాట. ఒకసారి చదువుదాం. కంట్రీస్ షుడ్ హ్యావ్ మెజర్స్ ఇంక్లూడింగ్ లెజిస్లేటివ్ మెజర్స్ టు టేక్ expeditious action in response to requests by foreign countries seeking assistance to identify, trace, evaluate, investigate, freeze, seize. ఓకే, అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈవెన్ మనకు ప్రాబ్లీ ఇండియన్ నేషనల్ ఒక అతను ఎవరైనా యూకేలో సో అండ్ సో కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిస్తే అతనికి సంబంధించిన ఇండియన్ అసెట్స్ ని కూడా ఫ్రీజ్ చేసే రైట్ ఉంటది అనమాట. అట్లా మ్యూచువల్ అసిస్టెంట్, ఎందుకంటే అక్కడ సో అండ్ సో ప్రాపర్టీయో మేబీ ఒక కేసు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ లాండర్ చేసినప్పుడు అది అతని నుంచి రికవర్ చేయాలంటే ఆ కంట్రీలో అసెట్స్ ఉండకపోవచ్చు, బట్ ఇండియన్ నేషనల్ కాబట్టి ఇండియాలో ఇన్ కేస్ అసెట్స్ ఉంటే ఈ కంట్రీలో, మన కంట్రీలో అసెట్స్ ఫ్రీజ్ చేయడానికి మన కంట్రీ కోఆపరేట్ చేయాలి. అట్లా ఇంకోటి ఎక్స్ట్రడిషన్. Countries should constructively and effectively execute extradition requests in relation to money laundering without undue delay. Countries should also take all possible measures that they do not provide. ఒక్క నిమిషం. So countries should constructively and effectively execute extradition requests in relation to money laundering without undue delay.
Countries should also take all possible measures to ensure that they do not provide safe havens for individuals charged with the finance of terrorism. సో ఇక్కడ బేసిక్ ఎక్స్ట్రాడిషన్ ఏంటంటే క్రైమ్ చేసి పట్టుబడిన ఇండివిజువల్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి గవర్నమెంట్స్ కి. ఇప్పుడు విజయ్ మాల్యా ఉండు బేసిక్ గా యూకేలో పోయి సెటిల్ అయినాడు, బట్ అతన్ని వాళ్ళ కంట్రీ వాళ్ళు ఇన్ కేస్ చూస్తే మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో అట్లాంటి కోఆపరేషన్ ఉండాలన్నమాట. సో అందుకే countries should also take all possible measures to ensure that they do not provide safe havens for individuals charged with terrorist activities. బట్ యూకేలో విజయ్ మాల్యాకి సేఫ్ హ్యావెన్ ప్రొవైడ్ చేశారు. సేఫ్ హ్యావెన్ ఇస్ నథింగ్ బట్ అతను ఉన్నట్టు తెలిసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వకుండా హ్యాపీగా ఆయన ఉండేలాగా చేస్తున్నారు అనమాట అక్కడ అట్లా. సో ఆ ఎక్స్ట్రడిషన్ కూడా పాసిబుల్ అవుతే ఆబ్వియస్లీ ఇలాంటి క్రైమ్స్ తగ్గుతాయి కదా అట్లా. ఇక్కడ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. Countries should ensure that their competent authorities can rapidly, constructively, effectively provide the widest range of international cooperation in relation to countries should do so both spontaneously and upon request. There should be lawful basis for providing. మేబీ అంటే జనరల్ గా చేసుకున్న కోఆపరేషన్ కన్నా ఇంకెలాంటి కోఆపరేషన్ ఏదైనా అలాంటి కోఆపరేషన్ ఉండాలి కంట్రీస్ మధ్య అని చెప్తున్నారు కామన్ గా. ఏడో ఒక కేసు ఉంది, అది సాల్వ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అంతే. అర్థమైంది కదా, క్లియర్ కదా? ఓకే అన్న, క్లియర్. అన్న ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు అసలు వస్తుంది. సో ఇప్పుడు FATF అంటే ఏంటి, 40 రికమెండేషన్స్ ఎలా ఉన్నాయో మీకు ఐడియా వచ్చింది కదా. ఓకే. సో ఏంటంటే మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంటే ఇంత అవసరం లేదు 40 రికమెండేషన్స్ వరకు కూడా, బట్ అట్లీస్ట్ FATF అంటే ఏంటి, అది ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దాని వల్ల యూజ్ ఏంటి అనేది తెలియాలి. ఓకే. ఓకే, సో ఇప్పుడు FATF వెబ్సైట్ లోకి వెళ్తా. FATF బ్లాక్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. సో బేసిక్ గా FATF బ్లాక్ లిస్ట్ లో కొన్ని కంట్రీస్ ఉంటాయి, గ్రే లిస్ట్ లో కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఇన్ జనరల్ గా శాంక్షన్ కంట్రీస్ అంటే ఏంటి అని అడిగితే ఇంటర్వ్యూలో, అంటే శాంక్షన్ కంట్రీస్ ఏమేమిటి అని అడిగితే మీరు లిస్ట్ చెప్పొచ్చు, ఇంక్లూడింగ్ ఈ నార్త్ కొరియా, ఇరాన్, మయన్మార్, ఇంకా కొన్ని నేమ్స్ ఉన్నాయి. కొన్నిగా ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నమాట ఈ నేమ్స్ శాంక్షన్స్ లిస్ట్ లో. బేసిక్ గా కొన్ని కంట్రీస్ ఈ గ్రే లిస్ట్ లో నుంచి అప్పుడప్పుడు తీసేస్తారు, కొన్ని కంట్రీస్ ని గ్రే లిస్ట్ లో యాడ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ అయితే ఇది ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఇప్పటిదాకా మనం 40 రికమెండేషన్స్ చూసాం కదా. ఆ 40 రికమెండేషన్స్ దేనికి, ఒక కంట్రీకి FATF ఇచ్చింది. ఈ 40 రికమెండేషన్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అవుతే మీ కంట్రీ ఒక సేఫ్ కంట్రీ. అంటే మీరు క్రైమ్ ని లైక్ అంటే మనీ లాండరింగ్ ని, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ని, ఇంకే ఫార్మ్స్ ఆఫ్ క్రైమ్స్ అయినా ప్రాపర్ గా వాటి అగేన్స్ట్ డీల్ చేస్తున్నారు అని ఉంటది. వాళ్ళు FATF ఏంటంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్, అంటే బేస్డ్ ఆన్ గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్, ఒక 10 months వాళ్ళు FATF వాళ్ళు మ్యూచువల్ ఎఫెక్టివ్ కాదు 1 minute, ఏదో MER అని ఒకటి ఉంటుంది, మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్, రైట్ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అని ప్రిపేర్ చేస్తారు. అంటే కంట్రీకి FATF తరపున అఫీషియల్స్ వచ్చి ఒక కంట్రీ ఎంతవరకు ప్రాపర్ గా డీల్ చేస్తుంది ఈ 40 రికమెండేషన్స్ ని టు, అంటే ఆ డీల్ చేయడం వల్ల వీళ్ళు కరప్షన్ ని కానీ ఇంకా ఎలాంటి ఫార్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ని కానీ ప్రాపర్ గా డీల్ చేయగలుగుతున్నారా అని చూస్తారు. సో దానికి ఒక 10 months టైం పీరియడ్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ బేసిక్ గా
టెక్నికల్ కంప్లైంట్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఈ రెండింటి మధ్యలో చూస్తుంది. అసలు అది చెప్తా ఫస్ట్, అప్పుడు మీకు ఇది అర్థం. మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. రైట్. మ్యూచువల్ ఎవాల్యుయేషన్ 2 మెయిన్ కాంపోనెంట్స్ మీద ఉంటది, ఎఫెక్టివ్నెస్ అండ్ టెక్నికల్ కంప్లైంట్స్. సో టెక్నికల్ కంప్లైంట్స్ అని అంటే ఏం లేదు. ఇప్పుడు 40 రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ 40 రికమెండేషన్స్ ని కంట్రీ మొత్తంలో కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రతి బ్యాంక్ ఒక ఏమెయిల్ ప్రోగ్రామ్ ఉన్నది. ఎందుకంటే కంట్రీ ఏమెయిల్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఏమెయిల్ ప్రోగ్రామ్ కంట్రీకి ఏమి ఉండదు. మన కంట్రీలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్, క్యాజినోస్, ఇందాక అనుకునే డిఎన్ఎఫ్పిబిస్ ఏవైనా అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కదా. ప్రతి కంట్రీలో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్టివ్ గా ఆ 40 రికమెండేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకున్న కేవైసీ ప్రోగ్రామ్ కానీ ఏఎంఎల్ ప్రోగ్రామ్ కానీ ప్రాపర్ వేలో ఉందా లేదా అని చూస్తారు. ప్లస్ ఆ ఓకే. టెక్నికల్లీ కంప్లైంట్ ఎంత వరకు ఉన్నారో చూసిన తర్వాత, సో మనం ఇప్పుడు ఆ, ఇది ఎట్లా అంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి అని చెప్పి మనకు ఒకడు ఏమంటారు, ఒక జాబ్ ఇచ్చినట్టు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయి అని చెప్పి మనకి ఇచ్చిన తర్వాత, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ అని ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మనం క్రియేట్ చేసిన కోడ్ వాడి రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వీళ్ళు కోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ టెస్ట్ చేసినప్పుడు అది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా కూడా తెలుస్తుంది కదా. ఉమ్. అర్థమవుతుందా నా కాన్సెప్ట్? ఏంటంటే ఇప్పుడు టెక్నికల్ కంప్లైంట్ అంటే మనం ఒక ఏమెయిల్ ఫ్రేమ్ వర్క్, కేవైసీ గైడ్ లైన్స్ అన్ని మనం డిజైన్ చేసుకున్నాం. తర్వాత అవును. ఎఫెక్టివ్నెస్ ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ఏమెయిల్ ఫ్రేమ్ వర్క్ టెక్నికల్ కంప్లైంట్ అంటే ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది అనేది ఇంకొకటి అనమాట. సో ఫస్ట్ 5 months ఓకే. ఏమో టెక్నికల్ గా ఎంతవరకు కంప్లైంట్ ఉన్నారో చూస్తారు. కంప్లైంట్ ఇన్ ద సెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారో లేదా. దాన్ని ఓకే. బట్టి ఆ నెక్స్ట్ 5 months అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా వీళ్ళు చేస్తున్న ఫ్రేమ్ వర్క్స్ వల్ల అని చెప్పి చూస్తారు అనమాట. సో అది మ్యూచువల్ ఓకే. ఎవాల్యుయేషన్. ఇది ప్రతి కంట్రీ మీద బేస్డ్ ఆన్ దేర్ రేటింగ్స్ 1 year కి, 2 year కి, 3 year కి కంట్రీ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఇండియాది ఎవాల్యుయేట్ చేశారు ఒక 4-5 months బ్యాక్. దాన్ని రెగ్యులర్ ఫాలో అప్ లో పెట్టారు. అంటే మళ్ళీ మన రివ్యూ 2027 లో ఉంటది అన్నమాట. ఓకే. అంటే బేసిక్ ఇది ఎందుకు తెలియాలంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు పర్టికులర్ కంట్రీ శాంక్షన్స్ అని అంటే అది ఐదర్ ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్ట్ లోనో గ్రే లిస్ట్ లోనో ఉంటది. మరి ఆ బ్లాక్ లిస్ట్ లో గ్రే లిస్ట్ లో ఎందుకు ఉంది అని అంటే వీళ్ళు ఆ 40 రికమెండేషన్స్ ని టు ద ఎక్స్టెంట్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. స్టిల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. అదే 40 రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళని శాంక్షన్స్ లిస్ట్ లో నుంచి తీసేస్తారు. వాళ్ళకి నో మోర్ శాంక్షన్స్ అప్లై అవుతాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఒక టెర్రర్ ఫ్రీ కంట్రీ లాగా ఉంటారు. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మన ఇండియాలో అదే కదా. మనం ఏంది నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి మన ఎకానమీ గ్రో అయింది అని చెప్తున్నారు. ఎట్లా? అంతకుముందు మన దగ్గర మనీ లాండరింగ్ కేసెస్ కొంచెం ఉండే. ఎప్పుడైతే డిజిటలైజేషన్ ఈ కరెన్సీస్ ని ఆయన ఆపేశాడు కదా 2001 అవును. ప్లస్ ప్రతి ఒక్కరు ఆన్లైన్ వాడుతున్నారు. ఈవెన్ కూరగాయల షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి యూపీఐ వాడుతున్నారు కదా. సో ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బ్యాంక్స్ కూడా ట్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇన్ కేసు ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉన్నా రిపోర్ట్ చేయడానికి ఈజీ. అదే క్యాష్ ఇంకా ఉండుంటే ఈజీగా మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది కదా. సో అట్లా మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ లో ఉంది. ప్లస్ ఈ మనీ లాండరింగ్ కన్సర్న్స్ కొంతవరకు చాలా వరకు తగ్గాయి. అందుకే మనది రెగ్యులర్ ఫాలో అప్కి వెళ్ళింది. ఈ లిస్ట్ చూసుకుంటే గ్రే లిస్ట్ టాప్. సో ఆ కంట్రీస్ తో అసలు సంబంధం ఉండదు. సారీ బ్లాక్ లిస్ట్ టాప్. ఆ కంట్రీస్ తో అసలు సంబంధం ఉండదు. గ్రే లిస్ట్ వచ్చేసి కొంతవరకు కొన్ని ఏరియాస్ లో వాళ్ళు డెఫిషియన్సీస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు స్టిల్ ఇంప్రూవ్ అవ్వాలి. సో వాళ్ళది ఎవ్రీ ఇయర్ వాళ్ళ పైన రివ్యూ జరుగుతూనే ఉంటది. ఎన్హాన్స్డ్ ఫాలో అప్ అని ఇంకోటి ఉంటది, ఎవ్రీ 2 years కి జరుగుతుంది. రెగ్యులర్ ఫాలో అప్ లిస్ట్ అని ఇంకోటి ఉంటది, అది ఎవ్రీ 3 or 5 years కి జరుగుతుంది. సో మన ఇండియా ఇప్పుడు రెగ్యులర్ ఫాలో అప్ లో ఉందన్నమాట. సో నో మోర్ ఎక్స్పోజర్ టు ఫైనాన్షియల్ క్రైమ్ అన్నమాట. ఓకే. అర్థం అవుతుందా నేను చెప్పేది? లేక ఇక్కడ అర్థమైంది. లేదు అర్థమవుతుంది అన్న. యా క్లియర్. ఆడిట్ చేసినట్టు ఇంకా అంతే కదా. ఎలా
ఆడిట్ చేసినట్టు ఒక అందరూ ఆబ్వియస్లీ అంటే ఇది ఒక ఆడిటే ఎఫ్ఏటిఎఫ్ ఆడిట్ ఉంది అని మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మాకు తెలిసిన లాంగ్వేజ్ అని ఆడిట్ అనుకుంటే బెటర్ ఇక అది. బట్ ఏంటంటే ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏమొచ్చు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంటర్వ్యూలో మనం ఏ టర్మినాలజీ వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో మీరు ఆడిట్ కాకుండా మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అన్నప్పుడు దాని ఎఫెక్టివ్ ఉంటుంది, పవర్ ఆఫ్ వర్డ్స్ అంటారు చూసిన. అవునవును. సో మనం ఫేనోల్